నమస్కారం అండి. నా పేరు ప్రదీప్ కుమార్. నా స్టాల్ వచ్చేసి స్టాల్ నెంబర్ 3 పరంపర నేచురల్స్. నేను ఉండంలో పరంపర నేచురల్స్ పేరుతో ఒక ఆర్గానిక్ స్టోర్ రన్ చేస్తున్నాను. సో నా స్టోర్కి సంబంధించి చెప్పే ముందు నేను ఇటువైపు రావడానికి గల కారణాలు ఏంటంటే, టెక్నికల్గా నేను బీటెక్ ఎంటెక్ చదివాను. బట్ ఏంటంటే ఈ యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఒక పెద్దవాళ్ళతో ఒకటి వింటూ ఉంటాం. ఏదంటే లైక్ వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అభిమానం. సో ఈ కాన్సెప్ట్లో నేను చదువు అయిపోయాక ఉద్యోగం చేయాలనే ఆలోచన ఎప్పుడు లేకుండే అనమాట. సో ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న క్రమంలో సేవా సంస్థల్లో ఒక యువ సేవ అనే ఒక సంస్థ త్రూ మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ ప్రాసెస్లో వ్యక్తిగతంగా సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే పదం వినడం జరిగిందనమాట. సో దాని త్రూ నేను ఒక ఉద్యోగం కాకుండా ఏదైనా వ్యాపారంలోకి రావాలి, అది మనకి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలి, అదేవిధంగా సమాజానికి తోడ్పాటు ఇవ్వాలి అనే ఆలోచనతో వ్యాపారంలోకి అడగడం జరిగిందనమాట. సో ఇక్కడ మన మూలం సంతలు కూడా చాలా వరకు అందరూ ఒక మంచి ఉద్దేశంతో వ్యాపారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా నేను పర్యావరణం అనే అంశాన్ని ఎంచుకొని పర్యావరణ హితానికి కారకాలు అయ్యే ఉత్పత్తులు ఉంటాయో అలాంటి ఉత్పత్తుల్ని సమకూర్చుకొని వాటన్నిటినీ ఒకే ప్లాట్ఫామ్ మీద వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. నా మొదటి వ్యాపారం పేరు వచ్చేసి డెస్టినేషన్ ఫర్ ఎసెన్షియల్ ఆల్టర్నేటివ్స్. ఆ పేరుతో ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా దొరికే అన్ని వస్తువులకి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ ఉండేలాగా నేను 2017 చివరాఖరులో నా మిత్రుడితో కలిపి స్టార్ట్ చేశానమాట. అలా కరోనా సమయం వరకు 2019-20 వరకు ఈ పర్యావరణహిత వస్తువులు, అందులో పేపర్తో చేసిన పెన్సిల్స్, పెన్స్, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఉన్న బ్యాంబూ బ్రషెస్ కానీ, టంగ్ క్లీనర్స్, ఇలాంటి ఉత్పత్తులన్నింటినీ అందుబాటులో ఉంచేలాగా ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. సో నాకు ఈ వ్యాపారానికి వచ్చిన స్ఫూర్తి కూడా ఇలాంటి సంతలే అనమాట. నా వ్యాపార ప్రారంభంలో ఆర్గానిక్ బజార్స్ అని సిటీలో అవుతూ ఉండేవి. అలాంటి స్టాల్స్ చూడడంతో లైక్ ఈ వ్యాపారంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా వినియోగదారులకి కనెక్ట్ అవ్వాలని నా ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నాను. సో ఇలాంటి సంతలు రాబోయే తరాల వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నేటి యువకులకి వ్యాపారం వైపు మళ్ళేలాగా ఒక ఆలోచన క్రియేట్ చేస్తాయి అన్నమాట. అందరూ ఉద్యోగాలు చేస్తూ పోతూ ఉంటే ప్రభుత్వానికి కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ ఉద్యోగాలు ఇచ్చే అన్ని అవకాశాలు లేవన్నమాట. సో ఖచ్చితంగా వీలైనంత వరకు వ్యాపారులకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏదో ఒక మంచి అంశాన్ని ఎంచుకొని వ్యాపారానికి వచ్చే విధంగా వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి. సో ఆ విధంగా నేను పర్యావరణిత వస్తువుల్ని అందుబాటులో ఉంచుతూ రకరకాల ఆర్గానిక్ బజార్స్లో స్టాల్స్ పెడుతూ ఉండేవాడిని. సో ఆ విధంగా ఈ 2017-18లో సంత కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అలా కరోనా తర్వాత ఆర్గానిక్ స్టోర్ పెట్టడం జరిగింది, పరంపర నేచురల్స్ అనే పేరుతో ఉండడం వల్ల. సో మా దగ్గర వచ్చే ప్రోడక్ట్స్ ఏంటంటే, ప్రస్తుతం ఇది ఫుల్ అగరబత్తి ట్యూబ్స్ అనమాట. ఈ టెంపుల్ ఫ్లవర్స్తో ఎసెన్షియల్ ఆయిల్స్ వాడి చేతి తయారు చేసినాయి అనమాట. ఇప్పుడు మెయిన్ ఏంటంటే టెంపుల్స్లో వచ్చే ఫ్లవర్స్ మళ్ళీ నదీ జలాల్లో కలిసి కలుషితం అవ్వకుండా వీటిని అక్కడే గుళ్ళ దగ్గర తీసుకొని వాటికి ఒక ఇంకో రూపం ఇచ్చేసి వినియోగదారులకి ఉపయోగపడేలాగా అగరబత్తులు ధూప్స్ తయారు చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి రకరకాల వస్తువులు నేను ఎంచుకుంటూ ఆ వస్తువుల్ని ప్రమోట్ చేస్తూ మార్కెట్ చేయడం జరుగుతుంది. అందులో బయోడిగ్రేడబుల్ కవర్సే కానీ, పేపర్ పెన్సిల్స్ కానీ, పేపర్ పెన్స్ కానీ, బ్యాంబూ బ్రషెస్ కానీ, ఇలా నా స్టోర్లో అన్ని పర్యావరణిత వస్తు ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాగే చక్కెరగానుగ నూనెలు ఉంటాయి, ఇంకా హెర్బల్ చూర్ణాలు కానీ, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కానీ. ఇప్పుడు మనం ప్లేట్స్ చూస్తున్నాం, విస్తరాకు, అడ్డాకు, ముందాకు, వక్కాకు, వీటితో షుగర్ కేన్ పైప్తో చేసే ఆక్స్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు. ఇలాంటి ఉత్పత్తులు కూడా అందుబాటులో వస్తుంది అనమాట. సో అదేవిధంగా వేరే వాళ్ళు కూడా మంచి ఉత్పత్తులు ఏవైనా వాళ్ళు తయారు చేసినా వాటిని మార్కెట్ చేసినా అలాంటి ఉత్పత్తుల ధరలు కూడా నేను రీచ్ అయ్యి అలాంటి ఉత్పత్తులు కూడా నా స్టోర్లో ఉంచేలా చూస్తాను అనమాట. సో ఈ నా స్టోర్ ప్రారంభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడున్న సిటీ వాతావరణంలో చాలా డెన్స్ పాపులేషన్ ఉందన్నమాట.
ఒక్కొక్క గల్లీకి చూస్తుంటే మనం ఒక 5-6 ఫార్మసీ షాప్స్ చూస్తుంటాం, మెడికల్ షాప్స్. సో అదేవిధంగా రానున్న రోజుల్లో మనం రకరకాల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి కాలనీకి కనీసం ఒక ఆర్గానిక్ స్టోర్ అందుబాటులో ఉండేలా చేసుకోగలగాలి. అందులో ప్రతి అంశానికి సంబంధించిన వస్తువులు, చెక్క కానీ, నూనెలే కానీ, దేశీ వరి బియ్యాలే కానీ, చిరుధాన్యాలే కానీ, పర్యావరణిత వస్తువులే కానీ, ఇవన్నీ అందుబాటులో ఉంచగలిగితే ఏంటంటే ఎవరైతే మంచి ఆరోగ్యం కోసం, మంచి ఆహారం కోసం తపన పడే వాళ్ళు ఉంటారో, లేదంటే ఆరోగ్య సమస్యలు బాధపడుతూ ఉండే వాళ్ళు ఉంటారో, వాళ్ళకంటూ ఒక ఆప్షన్ దొరకాలన్నమాట. చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఆప్షన్ లేకపోవడంతో రెగ్యులర్ వాటికి వెళ్తూ ఉన్నారనమాట. సో ఇలాంటి ఒక ఆప్షన్ ఉందండి ఏంటంటే ఖచ్చితంగా అక్కడ కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చిరుధాన్యాలను చూసుకుంటే ఒకప్పుడు చిరుధాన్యాలే మెయిన్ ఆహారకంగా ఉండేది. తర్వాత మనకి తెల్ల బియ్యం అనేది వచ్చింది. ఇప్పుడు గత ఒక 5 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ మిల్లెట్స్ని ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ అని అనౌన్స్ చేసి ఒక సంవత్సరం దాన్ని ప్రమోట్ చేయడం వల్లే కానీ ఇప్పుడు చాలా చిన్న స్టార్టప్ కంపెనీస్ కానీ, పెద్ద కంపెనీస్ కానీ చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు చాలా వస్తున్నాయి అన్నమాట. సో జనాల్లో ఒక ఆలోచన కానీ, ఒక అవగాహన కానీ క్రియేట్ అవుతుంది. సో అలా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మన ప్రాంతాల్లో మంచి ఉత్పత్తులకు సంబంధించి గోదావరిత ఉత్పత్తులే కానీ, చిరుధాన్యాలే కానీ, దేశీయ రక బియ్యమే కానీ, చెక్కధాన్య నూనెలే కానీ మన వంతులో మనం వ్యాపారాత్మకంగా ఉంటూ కూడా ఒక విధంగా సమాజానికి మంచి ఉత్పత్తులు ఇచ్చే విధంగా మన ప్రయత్నం ఇలానే కొనసాగుతూ ఉండాలని చూస్తున్నాము. సో అదేవిధంగా నేను నా యొక్క ప్రాంతం ఓల్డల్వాల్లో ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో గత 2 సంవత్సరాలుగా అక్కడ స్టోర్ రన్ చేస్తున్నాను అనమాట. సో ఈ అంశంగా నేను ప్రతి అంశాన్ని అక్కడ దృష్టిలో పెట్టుకొని హెర్బల్ చూర్ణాలు కానీ, చెక్కగానుగ నూనెలు, చిరుధాన్యాలు కానీ, చెక్కగానుగ నూనెలతో చేసిన పిండి వంటలు, డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు, చిరుధాన్యాలు చేసిన బిస్కెట్స్, ఇలా ప్రతి రెగ్యులర్ సూపర్ మార్కెట్ కిరాణా స్టోర్లో దొరికే ఐటమ్స్కి ప్రత్యామ్నాయాలుగా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు మనము మన యొక్క ఒక స్టోర్ ద్వారా ఎలాంటి ఉత్పత్తులు అందించాలో అలాంటి ఉత్పత్తుల కోసం నేను ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాను. ఆ ఉత్పత్తుల్ని సమకూర్చుకునే ప్రయత్నంలో ప్రతిరోజు అన్వేషిస్తూ రకరకాల ఉత్పత్తిదారులకి కనెక్ట్ అవుతూ ఆ ఉత్పత్తులు నా యొక్క స్టోర్లో ఉంటే ఏంటంటే చుట్టుపక్కల కనీసం కొన్ని కాలనీస్కి అవి చేరవేయాలనే ఆలోచనతో ఉన్నాను అనమాట. సో ఇప్పుడు నా పరంగా నేను ఇంకో చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడున్న యువత ఎవరైతే కార్పొరేట్ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారో మీ యొక్క అంటే ఫిజికల్ ఫ్యామిలీ నుంచి ఒత్తిడిలే కావచ్చు, ఫైనాన్షియల్ ఒత్తిడిలే కావచ్చు, వాటిని ఒక విధంగా మీరు బ్యాలెన్స్ చేస్తూ మీకు అనువైన సమయంలో మీకు ఇష్టమైన ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ ప్యాషన్ని వెతుక్కుంటూ ఈ యొక్క పర్యావరణహిత కానీ, ఆరోగ్యహిత వస్తువులను తయారు చేయడంలో కానీ, అలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడంలో కానీ మీ యొక్క కెరియర్ని చూస్ చేసుకోగలిగితే రానున్న రోజుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశం అనేది అన్ని రకాలుగా అన్ని ఉత్పత్తులకే కానీ, అన్ని సరుకులకే కానీ ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది, మంచి మార్కెట్ ఉంటుంది. సో ఇక్కడనే కాకుండా వివిధ దేశాలకు కూడా మనము మన యొక్క ఉత్పత్తుల్ని ముందుగా తీసుకెళ్లే విధంగా మన ప్రయత్నాలు కొనసాగించాలి. సో నాకు ఆలోచన ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీలలోకి ఏమంటారు వలసలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయి. పండుగలు వచ్చినప్పుడు కానీ, కరోనా లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కానీ గ్రామాలకు వెళ్తున్నాం. ఈ యొక్క ఉత్పత్తుల ద్వారా ఏంటంటే పర్యావరణహిత ఉత్పత్తులు కానీ, ఆరోగ్య ఉత్పత్తులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కుటీర పరిశ్రమలు అనేది ఏర్పాటు చేయగలగాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావలంబన రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే సిటీలలో ఉన్న జనాభా అనేది మళ్ళీ గ్రామాల వైపు చూడడం కానీ, ఇక్కడ ఉన్న రిసోర్సెస్ మనం ఇక్కడ చాలా వాడేసుకుంటున్నాం. నీరే కానీ, విద్యుత్తే కానీ, ఏది తీసుకున్నా కానీ మన నీటికి కెపాసిటీకి మించి ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది అనమాట. రానున్న రోజుల్లో ఇది చాలా విపత్కర పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో మళ్ళీ గ్రామాల వైపు వెళ్ళే విధంగా గ్రామాల్లో ఉన్న రిసోర్సెస్ని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న రా మెటీరియల్ తోటి వాల్యూ యాడెడ్ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి మార్కెట్ చేసే స్కోప్ క్రియేట్ చేయగలిగితే మనకి ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ఉంది కాబట్టి సో అలాంటి అంశాల మీద ముందు రానున్న రోజుల్లో నేను నాలాంటి ఒక యువకులు ఇక్కడ పరిచయమైన వ్యక్తులే కానీ, ఇంకా బయట ఉన్న వ్యక్తులే కానీ కలిసి కుటీర పరిశ్రమల ఏర్పాటుకి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము కలిసి అనే ప్రయత్నం చేస్తూ నా ఆర్గానిక్ స్టోర్ని కానీ ఆర్థికంగా ఎదుర్కొంటూ ఇలాంటి ఆర్గానిక్ మేళాలని, ఇలాంటి సంతల్ని సిటీలోనే కాకుండా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గ్రామ భారతి తరఫున సంస్థలే కానీ, మూలం సంత లాంటి ఇంకా కార్యక్రమాలు ముందు జరుగుతూ ఉంది. మన లాంటి ఇంటి నుంచి జరుపుకునే వ్యాపారాలు కానీ, కొత్తగా జరిగిన స్టార్టప్సే కానీ
వీటికి ఆర్థికంగా తోడ్పాటును రాగలిగితే ఇంకా ఇందులోకి ఎంతో ప్రోత్సాహంతో ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నా స్టోర్ నేమ్ వచ్చేసి పరంపర నేచురల్స్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9640335320 అండి. నా పేరు భరత్ కుమార్. ఎవరైనా యువకులు ఇలాంటి అంశాల మీద చర్చకి ఇంట్రెస్టెడ్గా ఉంటే నాతో పాటు నాలా కొంతమంది యువకులు ఉన్నారనమాట. మనం ఖచ్చితంగా వీటికి సంబంధించిన చర్చలు చేసుకుంటూ ముందు మన కెరియర్స్లో కానీ ఫ్యూచర్లో కలిసి ఏం చేయగలుగుతామనే క్రమంలో కూడా మనం ఆలోచించవచ్చండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.